వాక్యాలు చెప్పి పంపించు. టైం అవుతుంది, ఇక్కడ కూర్చోపెట్టి చెప్పారు 7:30కి బంద్. అవును, 3 నిమిషాలు దాటండి. శ్రీ ఆనంద్ గ్రూప్ సంస్థల ధార్మిక కార్యక్రమంగా భాగంగా ఈరోజు, రేపు, ఎల్లుండి ఇక్కడ సైనిక్పురి శంకర మఠంలో శ్రీ 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 మహాసహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి చేత గజేంద్ర మోక్షము వామన చరిత్ర పారాయణ ఏర్పాటు చేయబడినది. మహాహస్తి దక్షిణేన విద్మాహిత్వా దువిగోర్మిందు విదేష్ణం దువిమాఘం తువిమాత్రమవోభిః నహిత్వా శూరదేవానమర్తా సోదిత్సందం భీమన్నగాం వారయంతే ఏతోన్వింద్రం స్తవామేషానం వస్వస్వరాజం నరాధాసామర్థిషన్నః అస్మాభిः సుతం సానుహి సద్యోజవస్తే వాజా అస్మభ్యం విశ్వశ్చంద్రాః వశైశ్చ మక్షోజారం దే నిషుసుని నిషుసీదసీదసుని నిషుసీద సుసీదసీద సుసీద గణపతే గణపతే సీదసు సుసీ గణపతే సీద గణపతే గణపతే సీద సీద గణపతే గణేశో గణేశో గణపతే సీద సీద గణేశో గణపతే గణేశో గణేశో గణపతే గణపతే గణేశ త్వాం త్వాం గణేశో గణపతే గణపతే గణే త్వాం గణపత ఇతి గణపతే గణేశ త్వాం త్వాం గణేశో గణేశ త్వామాహురాహుస్త్వాం గణేశో గణేశ త్వామాహుః త్వామాహురాహుస్త్వాం త్వామాహుర్విప్రథమం విప్రథమమాహుస్త్వాం త్వామాహుర్విప్రథమం ఆహుర్విప్రథమం విప్రథమమాహురాహుర్విప్రథమం కవీనాం కవీనాం విప్రథమమాహుర్విప్రథమం కవీనాం విప్రథమం కవీనాం కవీనాం విప్రథమం విప్రథమం కవీనాం విప్రథమమితి విప్రథమం కవీనామితి కవీనాం సర్వస్తోమోదిరాత్రవత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనా సర్వం జయతి సుమంగళీరియం వధోరిమాగో సమే సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా. ఏ కార్యక్రమమైనా దిగ్విజయంగా జరగాలి అంటే విజయ శంఖనాదంతో ప్రారంభిస్తున్నాము. సో గంటి నాగేష్ శర్మ గారిని శంఖనాదం. జగద్గురువులు దక్షిణాయన శృంగేరి పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీయ తీర్థ మహాస్వామి వారి పాదపద్మములకు, అలాగే జగద్గురు విజయశేఖర భారతి మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ
అద్భుతమైన శంఖనాదం. బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నంతు మహేశ్వర సాయం ధాయే సదా విష్ణు త్రిమూర్తంచ దివాకర అని సూర్యనారాయణమూర్తిని మనం ధ్యానిస్తూ ఉంటాము. ఇక్కడ మా సభా మర్యాద సభా పద్ధతి ప్రకారము ఈరోజు వచ్చిన మహాసహస్రాధాన్ని శ్రీ గరికపాటి నరసింహారావు గారిని పరిచయం చేయండి అని చెప్పడంతో నాకు అది గుర్తొచ్చిందండి. సూర్యనారాయణమూర్తిని మేము వెళ్ళి చూపించినట్టు ఆయన గురించి చెప్పడానికి శ్రీ గరికపాటి నరసింహారావు గారి ముందు నేను ఒక గరికపాటిని కాబట్టి ఈ పరిచయ కార్యక్రమాలు ఆయన సాధించిన విజయాలు ఎన్నో 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 రాసుకుంటే 4 పేజీలు ఉన్నాయి. అన్నీ ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు మనం చక్కగా చెప్పుకుందాము. ఈరోజు కొద్దిపాటి సమయాభావం వల్ల గురువుగారి అనుమతితో మా ఆనంద గ్రూప్ సంస్థల అధినేత శ్రీ బ్రహ్మానందం గారి అనుమతితో కొద్దిపాటి చిన్న పరిచయ కార్యక్రమంతోనే ముగించి నేను మా బ్రహ్మానందం గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ తొందరగా వారిని గరికపాటి నరసింహారావు గారిని వేదిక మీకు ఆహ్వానించి మీ అందరూ ఎదురు చూస్తున్న ఆ సాగర ఘోషని విందాం మనం. శ్రీ గరికపాటి నరసింహారావు గారు శ్రీమతి వెంకటరమణమ్మ శ్రీ వెంకట సూర్యనారాయణ దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బోదపాడులో వీరు జన్మించారు. వీరు ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి చేసి 30 సంవత్సరాల అధ్యాపకత్వం చేసిన తరువాత అనేక 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 మేధా సంపత్తితో మహాసహస్రాధానాలు అనేక రకమైన అవధానాలు ప్రక్రియలు దేశ విదేశాల్లో చేశారు. ఈ సందర్భంగా ఈ ప్రయాణంలో వారు సాధించిన విజయాలు బిరుదులు ఎన్నో 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 మరెన్నో ఉన్నాయి. అన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటూ పోతే నాకే పూర్తి టైం పట్టేస్తుంది. వీటి కంప్యూటర్లతో అవధానం చేసిన శ్రీ నరసింహారావు గారి గురించి, అలాగే మేధో సంపత్తి టెస్ట్ చేసిన నరసింహారావు గురించి, అమెరికాలో 8 కంప్యూటర్లతో అష్టావధానం చేసిన సందర్భము, ఆ సంవత్సరము, దానికి లభించిన పురస్కారాలు, వారు రచించిన పుస్తకాలు, వీటన్నిటి గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుందాం. రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. సమయాభావం వల్ల మా సంస్థ అధినేత శ్రీ బ్రహ్మానందం గారిని వచ్చి 4 ముక్కలు మాట్లాడి శ్రీ గరికపాటి నరసింహారావు గారిని తదుపరి వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిద్దాం. సభాయ నమః. సరే, ఈ సంకల్పానికి గురువుగారి చేత మొట్టమొదటిసారిగా 2022లో త్యాగరాజ గణ సభలో ఒకసారి చెప్పించుకున్నాను. చెప్పించుకున్నది ఎవరైనా సరే మళ్ళీ పట్టుకోవాలి గురువుగారిని అనుకుని మళ్ళీ మా అపార్ట్మెంట్లో 23లో లైఫ్ షేర్ పెట్టడం జరిగింది. సరే, ఆ 2 రోజుల ప్రవచనానికి నాకు ఆ అమృతాన్ని నేను జీవించుకోలేకపోతాను. ఇంకా తాగాలనే ఉత్సాహంతో ఎవరైనా సరే ఈ భాగవతం సప్తాహం పెట్టిద్దామని చెప్పేసి 7 రోజులు గురువుగారిని నేను ప్రవచనం గురించి తారీఖు అడిగాను. సరే, అలా కాదమ్మా, కంగారు పడకు, 3 రోజులు ఇస్తాను ప్రస్తుతం అని చెప్పి నాకు ఆ కార్యక్రమం ఇప్పుడు ఇవాళ రేపు జరుపుకుంటున్నాం కూడాను. మీరందరూ కూడా మా స్నేహితులు చెప్పినట్టుగా అవన్నీ రూల్స్ పాటించండి. గురువు గురించి 2 ముక్కలు చెప్తాను నాకు తెలిసిన విషయాలు. మనందరం కూడా చరిత్రలో కృష్ణదేవరాయల కాలంలో గండపేరును తొలగించున్నామని చెప్పేసి మనందరం కూడా విన్నాం. ఆ మహానుభావులు ఆయన గండపేరుండో ఒక శిష్యులు ఎవరో కదా, రెడ్డి గారు ఎవరో ఒక ఆయన గండపేరును తొడిగారు. ఒకటి అంతేకాకుండా రెండోది ఏంటంటే సిద్దిపేట అనుకుంటాను, నేను యూట్యూబ్లో విన్నాను. సిద్దిపేటను గుర్తు ఒక పెద్ద రథం మీద 2 గుర్రాలు కట్టి గురువుగారిని వాళ్ళు మొత్తం ఊరేగించి ప్రవచనం చెప్పించుకున్నారు నరసరావుపేటలో. అది యూట్యూబ్లో విన్నాను నేను. నిజంగా అటువంటి మహానుభావులైనా. ఇంకా మరొకటి రీసెంట్గా 1 వీక్ బ్యాక్ ఫిబ్రవరి 25వ తారీఖు సత్యసాయి నగమంలో మన త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గారు ఆయనకి ఒక ప్రవచన పరమహంస అనేటువంటి బిరుదిచ్చి కూడా త్రిపుర గవర్నర్ గారు స్వయంగా ఇంద్రసేన రెడ్డి గారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి 1 వీక్ బ్యాకే జరిగింది ఇది. అది అటువంటి మహానుభావులు. నేను ఎంతో ఒక చిన్న సముద్రంలో కాకినటువంటి వాడిని. ఆయన గురించి నేను చెప్పడానికి సరిపోను. ఆయన పెట్టినటువంటి సభలు అవన్నీ కూడా చాలా మటుకు చూశాను. 2000 మంది 3000 మంది పెద్ద పెద్ద సభలు, పెద్ద పెద్ద డెకరేషన్స్ అన్నీ చూశాను. అయినప్పటికీ కూడా నా మీద అభిమానంతో నేను ఒక చిన్న వాడిని అయినప్పటికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి సాష్టాంగ ప్రణామాలు నమస్కరిస్తూ చేస్తూ ఒకసారి ఆయన ప్రవచనదారుని మనందరికీ వినిపించాలని కోరుతున్నాను.
చిన్నప్పుడు ఎప్పుడో మేము చదువుకునేటప్పుడు శ్రీనాథుడికి గంటపెండేరం తొలగించుకున్నాడు అని విన్నాను. తర్వాత బాపు గారు శ్రీనాథ కవి సార్వభౌమ సినిమాలో ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఇవాళ సాక్షాత్తు నా కళ్ళెదురకుండా ఆ గండపెండేరాన్ని చూస్తూ ఉంటే నిజంగానే చూస్తాను నేనైతే అనుకోలేదండి. గండపెండేరం తొడుగుతారు మహాకవులు చేసే అత్యున్నత సత్కారము అన్నాను. కానీ ఇవాళ చూస్తుంటే మొన్న ఆర్కే మఠంలో చూశాను, ఇవాళ ఇక్కడ చూస్తుంటే మహా ఆనందంగా ఉంది. సరే, ఇంకా మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య శ్రీ 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 మహాసహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారిని, మా సంస్థల అధినేతలు అయ్యల సోమయాజుల బ్రహ్మానందం గారు, రవి గారు, వాళ్ళందరితో పాటు వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. హరి ఓం. 2024 సంవత్సరం మార్చి నెల 1వ తేదీ భాగ్యనగరంలో నల్లకుంట శంకర మఠంలో శృంగేరి భారతీ తీర్థస్వామి సన్నిధిలో జరుగుతూ ఉన్న ఆంధ్ర మహాభాగవతంలోని గజేంద్ర మోక్షణం అనే అంశం మీద ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. ఒడిలో నన్మరణించు తల్లిని, ఒడిలో నన్మరణించు తల్లిని మహాయోగంబునం జోచుచున్. అమ్మా, ఒడిలో నన్మరణించు తల్లిని మహాయోగంబునం జోచుచున్. జడుపుంజంకును లేక స్తోత్రముల వాచా వీచిగా రోచులన్. జడుపుంజంకును లేక స్తోత్రముల వాచా వీచిగా రోచులన్. గుడిలో గంటలు మ్రోగినట్లు చదువన్. ఒడిలో నన్మరణించు తల్లిని మహాయోగంబునం చూచుచున్. జడుపుంజంకును లేక స్తోత్రముల వాచా వీచికా రోచులన్. గుడిలో గంటలు మ్రోగినట్లు చదువన్. గుండెల్ కునారిల్ల కుండెడి ధైర్యం మది. గుండెల్ కునారిల్ల కుండెడి ధైర్యం మది. నివసంగినది ఈశాన దిగ్గామిని. జీవితం ఆటుపోట్లతో కూడుకొని ఉంటుంది. ఆటు అంటే ప్రవాహం తగ్గిపోవడం, పోటు అంటే ప్రవాహం ఉప్పొంగిపోవడం. పున్నమనాడు పోటు, అమావాస్య నాడు ఆటు అంటారు సముద్రానికి. జీవితము అంతే, ఆటుపోట్లతో కూడుకొని ఉంటుంది. ఈ ఆటుపోట్లకి తట్టుకుని గుండెపోటు తెచ్చుకోకుండా ఉండడమే భాగవతం, అదే గజేంద్ర మోక్షణం. అందుకే నేను ఈ ప్రార్థనతో కథని ప్రారంభిస్తూ ఉన్నా. మా అమ్మ అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ నా ఒడిలో చనిపోయింది. నా ఒడిలో పడుకుని ప్రాణం విడిచిపెట్టింది. కాశీలో బోవాలు పోతే లేదా కన్న కొడుకు ఒళ్ళు అంటారు. ఆవిడికి నాకు ఆ యోగం పట్టింది. అప్పుడు కూడా సాధారణంగా కవిని నేను, భావోద్వేగానికి లోనై కొన్ని సందర్భాల్లో కన్నీళ్లు పెట్టుకుంటాను. అప్పుడు ఎందుకో చుక్క కన్నీరు రాలేదు. ఇది ఏడవలసిన సందర్భం కాదు. ఆవిడకి 91 ఏళ్ళు వయస్సు నిండై ఆవిడ్ని ధైర్యంగా శివానందలహరి, సౌందర్యలహరి, దక్షిణామూర్తి స్తోత్రం, మనీషా పంచకం, శ్రీకాళహస్తి శతకం లాంటివి చదువుతూ బ్రహ్మలోకానికి పంపించాలి అని మనస్సులో నిర్ణయించుకున్నాను. ఆ సమయంలో అవే చదువుతూ ఆవిడ్ని సాగనింపాను. అది ఒక మహాయోగం. నిజానికి ఆ ధైర్యం రావాలి అంటే ఆ ధైర్యాన్ని కూడా తల్లిదండ్రులే ఇవ్వాలి. అందుకే నువ్వు నా ఒడిలో మరణిస్తూ ఉన్నా ఏమాత్రం జంకు జడుపు లేకుండా రకరకాలుగా శంకరాచార్య స్వామి రచించినటువంటి స్తోత్రాలన్నీ చదివి గుండె చెక్కబట్టుకుని ఉండగలిగాను అంటే నీదయ్యేనమ్మా అన్నా. గుండెల్ కొనారిల్ల కుండెడి ధైర్యం అది నీవసంగినది ఈశాన దిగ్గామిని. ఆ గుండెలు కొనారెళ్ళిపోకుండా కృంగిపోకుండా ధైర్యంగా ఉండగలిగాను అంటే ఆ ధైర్యం కూడా నువ్వే ఇచ్చావమ్మా అంటూ ఈశాన దిగ్గామిని అంటాం. ఖచ్చితంగా నిన్ను ఈశ్వరుడు ఉండేటువంటి కైలాసానికే పంపిస్తానమ్మా నా పద్యాలతో అని పంపించాను ఆనందంగా. అంతే, ఆ సందర్భం అటువంటిది. అలా మనం జీవితంలో అన్ని రకాల ఆటుపోట్లకి తట్టుకుని ధైర్యంగా ఉండాలి అంటే భాగవతంలో గజేంద్ర మోక్షణం కథని వినాలి, దాని తత్వాన్ని తెలుసుకోవాలి. అందుకని భారతీ తీర్థస్వామి ఆశీస్సులతో ఆ కథా ప్రవేశం చేద్దాం. మనం పాలసముద్రంలో
త్రికూట పర్వతం ఉంది. అక్కడ ఒక పెద్ద సరోవరం ఉంది. అదొక మహారణ్యం కూడా. కొండ కోన అంటారు. కోన అంటే అడవి. కొండ మీద కోన బాగా వృద్ధి చెందుతుంది. ఎందుకంటే కొండ మీదే వర్షం కురుస్తుంది. కారణం ఏమిటంటే కొండలు బాగా ఎత్తుగా ఉండి మేఘాలని ఆపుతాయి. వర్షం కురిసేటువంటి ఆషాఢ మేఘాలని కొండలు తట్టుకుని ఆపుతాయి. అందుకని కొండల్లో వానలు కురుస్తాయి. మనం కొండల్ని కొండల్లాగే ఉండనివ్వాలి ఖచ్చితంగా. హిమాలయాల కారణంగానే మనకందరికీ పంటలు పండుతున్నాయి, అన్నం దొరుకుతుంది, అనుమానం ఏమీ లేదు. యావత్ భారతదేశానికి అన్నాన్ని పడుతున్న ఒకే ఒక జగన్మాతృస్వరూపమైన పర్వతం హిమాలయ పర్వతం. అందుకే అమ్మవారు ఆయన ఇంట్లో పుట్టింది, మనవరేళ్లలో పుట్టల. లోకానికి అంతటికీ అన్నం పెడుతున్నాడు ఆయన. ఆయన ఇంట్లో అన్నపూర్ణ నేను పుట్టాలని ఉమా కాత్యాయని గౌరీ కాళీ హైమవతి ఈశ్వరి అని ఆ హైమవతి దేవి అక్కడ పుట్టింది. అటువంటి పర్వతం త్రికూట పర్వతం. దాని చుట్టూ మహారణ్యం. అక్కడ ఒక మహాసరోవరం. అక్కడ కొండ గుహల్లోంచి ఏనుగుల గుంపు ఒకటి బయటకు వస్తోంది. గజేంద్ర మోక్షణం అనే కథ అలా మొదలవుతుంది. ఆ బయటకు వస్తున్న విధానమే ఎలా ఉంది అంటే, పోతన గారు భాగవతంలో ఒక అద్భుతమైన ఉపమానం చెబుతాడు. అవి అంతవరకు కొండ గుహల్లో ఉన్నాయట ఏనుగులు. అప్పుడు ఒక్కసారిగా అవి బయటకు వస్తున్నాయట. అవి ఎలాగున్నాయంటే, అంతవరకు కొండ గుహల్లో ఏనుగు ఇంతలావు చీకటి ఆకారంలో ఉన్నాయట. చీకట్లన్నీ కొండ గుహల్లోకి పారిపోయాట సూర్యుడికి భయపడి. పగలు సూర్యుడు వెలుగొందుతూ ఉంటాడు కదా, అందుకని చీకట్లన్నీ కొండ గుహల్లో దాక్కున్నాయట సూర్యుడికి భయపడి. సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక ఇక సూర్యుడు లేదు కదా అని ఆ చీకట్లన్నీ పెద్ద పెద్ద ఆకారాలు ధరించి గుహల్లోంచి బయటకు వస్తున్నాయట. అవే గజేంద్ర మోక్షణంలో ఏనుగుళ్ళ. అది పోతన గారి పోలిక. ఏనుగు నల్లగా పెద్దగా ఉంటుంది కదా, చీకటి ఒక ముద్ద రూపాన్ని ధరిస్తే ఏనుగు. అందుకని ఏనుగులన్నీ కొండ గుహలోంచి బయటకు వస్తుంటే ఆయన చమత్కారంగా ఎంత కవిత్వం చెప్పాడు అంటే, సూర్యుడికి భయపడి పగలల్లా చీకట్లన్నీ కొండ గుహల్లో దాక్కున్నాయి. ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు, సాయంత్రం అయింది కదా, అందుకని ఇంకా చీకట్లకి ధైర్యం వచ్చింది, సూర్యుడు రాడు, మనం బయటికి రావచ్చు అని. పోలీసు ఆయన లేకపోతే దొంగలకి ధైర్యం వచ్చినట్టే వచ్చేసింది. అందుకని గుహలోంచి చీకట్లన్నీ బయటకు వస్తున్నాయి. ఆ చీకట్లు బయటకు వస్తున్న స్వరూపాన్ని చూడండి, ఏనుగులు కదులుతున్నాయి. ఆ ఏనుగుల్లో మహారాజు లాంటి ఏనుగు తిరిగి 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 అడవంతా తిరగడం వల్ల దాహం వేసింది. అందులో దానితో పాటుగా కొన్ని వందల ఆడ ఏనుగులు కూడా ఉన్నాయి వెనక. అక్కడికి వచ్చి అది దాహం వేసింది కదా, నీళ్లు తాగుదామని వెతుకుతుంటే ఒక సరోవరం దొరికింది. ఆ కాసారం ఎలా ఉందో బమ్మెర పోతన గారు వర్ణిస్తున్నారు. అది కాసారమో మన సంసారమో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అటగంచం కరిణీ విభుండు అటగంచం కరిణీ విభుండు నవభుల్లంభోజ కల్హారమున్ అటగంచం కరిణీ విభుండు నవభుల్లంభోజ కల్హారమున్ నటదిందిరవారమున్ కమఠమీనగ్రాఘ దుర్వారమున్ నటదిందిరవారమున్ కమఠమీనగ్రాఘ దుర్వారమున్ పటుహింతాల రసాల సాల సుమనోవల్లి కుటీ తీరమున్ పటుహింతాల రసాల సాల సుమనోవల్లి కుటీ తీరమున్ చెటులోద్ధూత మరాళ చక్ర బక సంచారము కాసారమున్ చెటులోద్ధూత మరాళ చక్ర బక సంచారము కాసారమున్ అటగాంచన్ కరిణీ విభుండు. ఈ పద్యంలో కాసారాన్ని వర్ణించాడు. అందులో దాని తీరంలో ఉన్న చెట్లని వర్ణించాడు. ఆ కాసారంలో ఉన్న జలచరాలను వర్ణించాడు. అన్నీ వర్ణించాడు. కానీ అవేవి పద్యంలో కీలకమైన పదం కాదు. మనం కావ్యాలు పురాణాలు ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోకూడదు. పారాయణ కింద కాస్త సావకాశంగా ఆగి పదాన్ని పరిశీలిస్తే ఎందుకు ఈ పదం వాడాడు అనిపిస్తుంది. ఈ పద్యం మొత్తంలో కీలకమైన మాట ఏమిటంటే కరిణీ విభుండు, ఆడ ఏనుగులతో సహా వచ్చాడు అనేది చాలా ముఖ్యం. మగవాడి ప్రవృత్తి ఒక్కడు భాగ్యనగరంలో బజారుకెడితే ఒకలా ఉంటుంది, వెనకాల భార్యను స్కూటర్ మీద ఎక్కించుకుని తీసుకెడితే వేరుగా ఉంటుంది పరిస్థితి. వీడు ఒక్కడో పెడితే ఎవడైనా గోమ్మే కొట్టినా తిన్నగా ఇంటికి వచ్చేస్తాడు. భార్యతో సహా వెళ్ళినప్పుడు గోమ్మే కొట్టక్కల్లా ఎవరైనా చిన్న మాట అన్నా సరే పౌరుషం వచ్చేస్తుంది, అంతకుముందు రాదు.
ఎందుకంటే వీడెవడో నన్ను ఏదో అన్నాడు, మా ఆవిడ చూసింది, ఇంటికి వెళ్ళాక ఈవిడ కూడా ఇలాగే చేస్తుందేమో నన్ను అనుకుంటాడు పాపం. ఇది ప్రతి మగవాడి ఫీలింగ్, ప్రపంచంలో ఇంతే, ఇది మారదు. అందుకని భార్యతో సహా వెళ్ళినప్పుడు తనకు అన్ని గౌరవాలు జరగాలి అనుకుంటాడు. అవమానాలు ఏమీ జరగకూడదు. ఒకవేళ జరిగినా ఇంటికి వచ్చి భార్యకి చెప్పడం, ఏమున్నా కూడా అన్నీ బ్రహ్మాండంగా జరిగాయి అంటాడు. ఏదైనా చిన్న జరిగిందని చెబితే మన మోహానికి అంతకంటే ఏం జరుగుతుంది అంటుంటాడు. ఇది సహజమైన మానవ భావన. అందుకే పోతన గారు మొదట వాడిన పదం ఏమిటంటే కరిణీ విభుండు అన్నాడు. ఇక ఏనుగు అనడానికి పదాలు లేవేమిటి, ఎల్లు లేవు. ఛందస్సు ప్రకారం చూసినా బోళ్ళు ఉంటాయి. మనవాడు భార్యతో సహా బయలుదేరాడు అబ్బాయి, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి అని. అటగంచన్ కరిణీ విభుండు నవపులంభోజ కల్హారము. అంచేది ఇది మన సంసారాలకు సంబంధించిన సమస్య తప్ప కాసారానికి సంబంధించింది కాదు. అందుకే కరిణీ విభుండు అన్నాడు. భార్యో భర్తో జీవితంలో ప్రవేశించాకే కదా సంసారం ఏర్పడింది, అంతకుముందు కాదు కదా. గృహిణీ గృహముచ్యతే అంటారు. అందుకే మన తెలుగులో పెళ్ళైతే ఒక ఇంటివాడయ్యాడు అంటారు. వాడు 3 అపార్ట్మెంట్లు కొనుక్కున్నా బ్రహ్మచారిని ఇంటివాడయ్యాడు అనరు, ఇల్లు కొనుక్కున్నాడంట. పెళ్ళైతే మాత్రం ఇల్లు లేకుండా చెట్టు కింద ఉయ్యాల వేలాడదీసినా సరే ఇంటివాడయ్యాడంటారు. ఇల్లు ఎక్కడుంది అక్కడ? అంచేత గృహిణీ గృహముచ్యతే. పెళ్ళైతే ఖచ్చితంగా మగ ఆడ ఇద్దరు సాయంత్రానికి గూటికి చేరుకునే పక్షుల్లాగా చేరుకోవాలి. కాబట్టి పెళ్ళైతే గృహం ఏర్పడినట్టు లెక్క. నీకు ఇల్లు ఉన్నా లేకపోయినా సరే అదొక సూచన, ఇల్లు కొనుక్కో అని లెక్క. అంచేత పెళ్ళయిన తర్వాత ముందు దృష్టి పెట్టవలసింది సొంత ఇంటి మీద ఎవరైనా సరే. అందుకని ఇక్కడ కరిణీ విభుండు అని చెబుతూనే సంసారం ఇది కాసారం కాదు అనడానికి ఏమంటున్నాడు అంటే, ముందు కాసారంగా అర్థాలు చెప్పుకుందాం, తర్వాత సంసారంగా ఎలా ఉంటుందో చూద్దాం. అటగంచం కరిణీ విభుండు నవపుల్లంభోజ కల్హారము. నవపుల్ల అంభోజం. అంభోజం అంటే అంభసి జాయతే ఇది అంభోజం, నీటిలో పుట్టింది తామర పువ్వు. అది పుల్లాంభోజం, వికసించినటువంటి పద్మం. నవపుల్లాంభోజం, కొత్తగా వికసించినటువంటి పద్మాలు ఉన్నాయి అందులో, ఆ సరస్సులో. కల్హారము, ఈ మాట కొంచెం జాగ్రత్తగా పలకాలి తెలుగులో. కల్హారం అని పూర్తిగా లాకింద హావత్తు పెట్టేయకూడదు. మధ్యాహ్నం, బ్రాహ్మణుడు, కల్హారం లాంటి మాటలు ఎలా పలకాలంటే కల్హారమున్ బ్రాహ్మణుడు మధ్యాహ్నం అనాలి. మధ్యాహ్నం అని హా కింద నా ఒత్తు పెట్టినట్టు మాట్లాడకూడదు, నా కింద హా ఒత్తు పెట్టినట్టు మాట్లాడాలి. అలాగని పూర్తిగా మధ్యాహ్నము అని రాసేయకూడదు, విడిగా అటు ఇటు కాకుండా మాట్లాడాలి. అది ప్రత్యేకమైన ఉచ్చారణ, గురుముఖత నేర్చుకుంటేనే వస్తుంది. అది వేదంలో ఇలాంటివి చాలా ఉంటాయి. ఈ లా కింద హావత్తు, ఆ హా కింద లావత్తు ఎక్కడొచ్చినా ఆహ్లాదం అంటారు. హా కింద లావత్తు పెట్టి మాట్లాడకూడదు. ఆహ్లాదమున్ అనాలి. ఆహ్లాదమున్. కల్హారమున్, కల్హారం అంటే కలువ పువ్వులు. అంచేత ఆ సరస్సులో పద్మాలు ఉన్నాయి, కలువలు ఉన్నాయి. సాధారణంగా సాయంత్రం అయ్యేసరికి పద్మాలు వికసిస్తూ ఉంటాయంటారు, అది కవి సమయం. కలువలు పద్మాలు ముడుచుకుంటాయంటారు కవి సమయం. సాయంత్రం వేసే కలువలు వికసిస్తాయి. అందుకని ఇంకా పద్మాలు ముడుచుకోలేదు పూర్తిగా, సూర్యాస్తమయం పూర్తిగా కాలేదు కాబట్టి, ఇంకా చంద్రోదయం అవుతోంది కాబట్టి కలువలు వికసిస్తూ కనిపిస్తూ ఉన్నాయి. అలా పద్మాలు కలువులు ఉన్నాయి, సరోవరంలో ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. ఇంకా ఏమున్నాయి? నటదిందిరవారము. నటత్ ఇందిందిరవారము. ఇందిందరము అంటే తుమ్మెద. ఇందిందర చెంచరీక రోలంబో బంభరశ్చ సహ అని అమరకోశంలో ఉంటుంది. ఇందిందిరము, చెంచరీకము, రోలంబము, బంభరము ఇవన్నీ తుమ్మెదకి పేరు. ఇందిందరశ్చంచరీక రోలంబో బంభరశ్చ సహ. ఈ అదృష్టం పూర్వం వాళ్ళకి ఉంది. తుమ్మెదకి సంస్కృతంలోనూ తెలుగులోనూ కలిపి ఒక 20 పదాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పదాలన్నీ మనకి తెలియదు, ఎందుకంటే తుమ్మెదలు కూడా లేవు మన స్మార్ట్ ఫోన్ల వల్ల. తుమ్మెదలు, పిచ్చుకలు, అనేక రకాల కీటకాలు, పక్షి జాతులు నశించిపోవడానికి మన బుద్ధే కారణం, మన స్మార్ట్ ఫోన్లే కారణం. అంచేతను చిన్న ఫోన్ కొనుక్కొని వాడుకోవాలి, మనకు అది చాలు. ఒకవేళ పెద్ద ఫోన్ వాడినా దీనికి ఇంత సమయం అని పెట్టుకుని ఆ సమయంలోనే వాడాలి. మన స్మార్ట్ ఫోన్లు విపరీతంగా వాడడం వల్ల తుమ్మెదలు లేకుండా పోయాయి, తేనెటీగలు లేకుండా పోయాయి, పిచ్చుకలు లేకుండా పోయాయి, చాలా రకాల కీటకాలు లేకుండా పోయాయి. వీటి నుంచి వచ్చేటువంటి లేజర్ కిరణాలు, ఈ రేడియేషన్ ఉంది, అది అవి వాటిని బతకనియ్యవు. మన్నే బతకనియ్యవు, కొంచెం ఆలస్యం, అంతకంటే ఏం లేదు. మన కూడా బతకనియ్యవు, కానీ మనకు కొంచెం ఆలస్యం, వాటికి కొంచెం ముందు. సూక్ష్మజీవులు కదా, చిన్న దెబ్బ చాలు, మనకు కొంచెం పెద్ద దెబ్బ కావాలి, అంతకంటే ఉంది.
అందుకని స్మార్ట్ ఫోన్ వాడుతున్న మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. రాత్రి కనీసం కట్టేసి దాన్ని దూరంగా పెట్టాలి. అర్ధరాత్రి ఎవడు ఫోన్ చేస్తాడు, మనకి చేస్తే చేసుకుంటాడు, మర్నాడు చేస్తాడు. అర్ధరాత్రి ఫోన్ చేసాడంటే దుర్వార్త, శుభవార్త ఎవడు చెప్పడు. ఈ దుర్వార్త తెల్లారాక వినొచ్చు కదా, ఇప్పుడు నష్టం ఏమిటి? ఇప్పుడంత అర్జెంటుగా వినాలా దాన్ని? ఎలాగో దుర్వార్త, లేకపోతే 1 గంటకి ఎవడు ఫోన్ చేసి చెబుతాడండి? అదే పొల్లరు, అది మన మనస్సులో ఉందంతా. నేను విన్నాను చెప్పేయడమే. పొద్దున్న ఫోన్ చేసుకో, నేను పలకను. 24 గంటలు ఫోన్ ఆన్ చేయాల్సిన కర్మ నాకు లేదని చెప్పాలి, దాన్ని కర్మగా భావించాలి. యాక్టివేట్ 24 అవర్స్ అని పోజు కొట్టకూడదు. 24 గంటలు నువ్వు నెట్లో కూర్చోవలసిన పని ఏం లేదు ఇక్కడ. నెట్ అంటే వల అని కూడా అర్థం ఉంది. వల మనకు మనమే వేసుకుంటున్నాం ఇక్కడ. మనం ఆ వలలో పడ్డాం, అది మన వలలో పడ్డాం, మనం దాని వలలో పడ్డాం. అందుకని తుమ్మెదలకి ఈ పదాలు లేవు, ఈ అసలు తుమ్మెదలే కనపడవు. ఎందుకని మనకి కారణంగా అక్కడ ఇందిందరశ్చించరీక హరోలం భోగం భరశ్చ సహ ఇన్ని పదాలు పూర్వకావ్యాల్లో ఎందుకు వాడారు అంటే, ప్రతి సరోవరంలో పద్మాలు ఉండేవి, ప్రతి పద్మంలో తుమ్మెదలు ఉండేవి, ప్రతి తుమ్మెద జంకారం చేసి. అందుకని ప్రతి సరస్సు ఆనందంగా ఉండేది. యువకులు పెద్దవాళ్ళు కూడా సరోవర తీరాల్లో విహారాలకు వెళ్ళేవారు. అందుకని 20 ఏళ్ల వాడి దగ్గర నుంచి 70 ఏళ్ల వాడి వరకు సంసారాలన్నీ మనోహరంగా ఆసారంలాగే ఉంది. చెరువు కొట్టిన కూర్చుంటే సంసారం కూడా బాగుంటుంది. ఎంతసేపు ఇంట్లోనే సోఫాలో కూర్చోవడం, వీరి ఫోన్లో వీరు, వారి ఫోన్లో వారు, ఎడముఖం పెడముఖం, తోంసుంటా, ఇంకేం లేదు ఇక్కడ. తగాదాలు కాకపోతే ఏం మిగులుతాయి? కాస్త అందమైన ప్రదేశాలకు వెళ్ళాలి, అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకోవాలి, ఫోన్ అవతల వారేయాలి, చెప్పుకుంటే అనుబంధాలు మిగులుతాయి. అదే చెబుతున్నాడు ఇక్కడ. నటదిందిరవారము, ఆ పద్మాల్లోనూ కలువ పువ్వుల్లో కూడా తుమ్మెదలు నాట్యం చేస్తున్నాయి. కమఠమీనగ్రాక దుర్వారం, ఆ చెరువులో కమఠం, పెద్ద పెద్ద తాబేళ్ళు ఉన్నాయి. కమఠం, కచ్చెపం, ఢులి, ఇవన్నీ కూడా తాబేటికి పేరు. కమఠాలు ఉన్నాయి, పెద్ద పెద్ద తాబేళ్ళు ఉన్నాయి. మీనం, చాలా పెద్దవైన చేపలు, ఇంచుమించు తిమింగలాలు అన్నంత చేపలు కూడా ఉన్నాయి. మీనగ్రాహ దుర్వారమున్, గ్రాహం అంటే మొసలి, మనిషి కనపడగానే గ్రహించేస్తుంది ఇలాగ. ఇంకా దాని నోట్లో పడ్డాక మళ్ళీ బయటికి రావడం అనేది ఉండదు. ఆ మకరముఖంతరస్థమగు మానికమున్ బెకలింపవచ్చు అంటాడు. మూర్ఖుణ్ణి మార్చడం సాధ్యం కాదు అనడానికి భక్తులు గారు ఏం చెబుతాడు అంటే, ఏనుగు నోట్లో ఉన్న మాణిక్యాన్నైనా ధైర్యం చేసి బయటికి తీయచ్చేమో కానీ మూర్ఖుడు మనస్సు మార్చలేం, అనవసరంగా హితోపదేశాలు చేయొద్దని చెప్పి. అది మనకి టైం వేస్ట్. వాడు బాగుపడ్డాడు, వాడి బతుకు కాలవర కర్మ కాలిపోవలసిన అవసరం ఉంది, లేదా మనకేదో వాడి వల్ల నష్టం జరగవలసిన అవసరం ఉంది. వాడు మానడు. వద్దన్నా పనికి మాలిన వ్యాపారమే చేస్తాడు, వద్దన్నా సినిమాల్లోకి ఎడతానంటాడు. శుభ్రంగా బీటెక్ చదువుతాడు, సినిమాల్లోకి ఎడతానంటాడు. ఎందుకంటే కొంపకాలు చేయడం. బీటెక్ ఎందుకు చదివాడో తెలియదు, సినిమాల్లోకి వెళ్ళేవాడు. అది పోతుంది, ఇది పోతుంది ఖచ్చితంగా. అది నాకు ప్రయత్నించాలనుందంటే నువ్వు సంపాదించిన 10 ఎకరాలు అమ్మేయాలనుందని అర్థం, అంతకంటే. ఇదే ఈ గిరాకం అంటే మొసలి. అటువంటి మొసలి నోట్లో ఉన్న మణినైనా బయటకు తీయచ్చేమో కానీ మూర్ఖుడు మనస్సు మార్చలేమన్నారు. 18 ఏళ్ళు దాటిన తర్వాత ఎవడూ మారడు. వాడిని మార్చగలిగిన వారు ఇద్దరు. ఒకటి వాడే, 2 అమ్మవారు శారదాదేవి, ఇంకెవరు లేరు ఇక్కడ. ఆవిడకో దండం పెట్టి అమ్మ మార్చమని దండం పెట్టాము. మనం చేయగలిగింది ఏంటి? ఖచ్చితంగా భగవంతుడిని తలుచుకుని నమస్కారం చేసి భగవన్నామస్మరణ చేస్తూ ఉంటే ఇంట్లో భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, నౌకర్లు కానీ, బంధువులు కానీ ఎవ్వరూ మనకి వ్యతిరేకంగా ఉన్నా వారిని అందరినీ కుటుంబ సంక్షేమానికి అనుకూలంగా మార్చగలిగిన శక్తి ఒక్క అమ్మవారికి మాత్రమే ఉందమ్మా, ఒక్క అమ్మవారికి మాత్రమే. అందుకే ఇక్కడ కమఠ మీనగ్రాహ దుర్వారము అంటాడు. దుర్వారమైన మొసలి, అంతే. అటువంటి భయంకరమైన మొసళ్ళు ఉన్నాయి. ఆ మొసలే త్వరలో విడుదల. కథలో ప్రధానమైన పాత్రధారి ఈ గజేంద్రుడు తర్వాత మొసలే. అందుకని తాబేళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, మొసళ్ళు ఉన్నాయి అన్నాడు. పటు హింతాల రసాల సాల సుమనో వల్లి పుటీ తీరమున్, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. హింతాళం అంటాడు. హింతాళం అంటే తాళవృక్షం అంటే తాడి చెట్టు, హింతాళం అంటే గిలక తాడి చెట్టు. తాడి చెట్టులో అదో రకం పల్లెటూళ్ళలో ఉంటుంది. గిలక తాడి చెట్టు అంటారు. దాని మొవ్వల్లో ఇలా గిలకలు ఇలా బాగా గుండ్రంగా తిరిగి ఉంటే అది ఒక రకం. అది దాని లెక్కలు తేడాలు రైతులకు బాగా తెలుసు. అటువంటి గిలక తాడి చెట్లు ఉన్నాయి అక్కడ, బాగా బలంగా ఉంటాయి, నాటుకుని ఉంటాయి. చెరువు గట్టు మీదే ప్రత్యేకంగా నీరు ఎక్కర్లేదు కాబట్టి ఆ నీటితో పెరుగుతాయి. రసాలము మామిడి చెట్లు కూడా ఉన్నాయి అక్కడ. సాలము మద్ది చెట్లు కూడా, మామిడి చెట్లు, మద్ద చెట్లు, తాడి చెట్లు, గిలక తాడి చెట్లు అన్నీ ఉన్నాయి.
పటు హింతాల రసాల సుమనోవల్లి కుటీ తీరమున్. ఆ చెరువు బాగుంది కదా, స్నానానికి నీళ్ళకి యోగ్యంగా ఉంది కదా అని అక్కడ కొంతమంది మహర్షులు కుటీరాలు వేసుకుని తపస్సులు కూడా చేసుకుంటున్నారు. అది అంత గొప్ప చెరువు. అది బాలసముద్రం, అందులో త్రికూట పర్వతం, అందులో సరోవరం. అక్కడ తపస్సు చేస్తే వైకుంఠంలో చేసినట్టే కదండి. అందుకని కొంతమంది మహర్షులు భార్యలతో సహా అక్కడ కాపురం పెట్టి కుటీరాలు పెట్టుకుని తపస్సు చేసుకుంటున్నారు. ఆ కుటీరాలకు వేరే అలంకారాలు చేయక్కర్లేకుండా ఈ సరస్సులో ఉండే నీటితో పెరిగినటువంటి పూల తీగలు ఉన్నాయే అవన్నీ వాళ్ళ కుటీరాల మీద అందంగా అల్లుకున్నాయట. ఇవాళ మనకి ఇల్లు 2 కోట్లు పెట్టి కొన్నామనుకోండి, ఇంటీరియర్ డెకరేషన్ అని 50 లక్షలు మింగేస్తారు. ఈ 2 ఎవరు తీర్చాలి, ఆ 1/2 కోటి ఎవరు తీర్చాలి? ఆవేళ ఎలా జరిగింది అంటే మహర్షులు తేలిగ్గా 4 తాటాకులో ఏవో వేసి ఆవిరిగట్టేసి కుటీర వేసుకుంటే భగవంతుడు వాళ్ళని అనుగ్రహించిన విధానం ఏమిటంటే ఎటువంటి ఈఎంఐలు అవసరం లేకుండా ఔటర్ డెకరేషన్ మొత్తం చేసేసాడు ఈయన. సుమనోవల్లి కుటీతి అలా. మీరు నాయందే దృష్టి పెట్టి హాయిగా సంసారాల్లో హాయిగా సంతృప్త భావనతో ఉంటున్నారు కదా. సంతృప్తి ఉన్నవాళ్ళ దగ్గరే లక్ష్మీదేవి ఉంటుంది. విష్ణుమూర్తి దగ్గర ఎందుకు ఉంటుందంటే ఆయన నిత్య సంతృప్తుడు, ఆయనకి ఏమీ అక్కర్లేదు, ఆయనకంటూ ఏమీ కోరికలు లేవు. అందుకని లక్ష్మీదేవి నిత్యానపాయనిగా ఉంటుంది. మనకు కూడా సంసారాల్లో సంపదలు మిగలాలంటే సంతుష్టి మనస్సులో ఉండాలి. ఆ సంతుష్టి ఉంది కాబట్టి భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన పెద్ద సౌకర్యం ఏమిటంటే ఇంటీరియర్ డెకరేషన్ పేరు మీద 50 లక్షలు, ఔటర్ డెకరేషన్ పేరు మీద ఇంకో 50 లక్షలు అవసరం లేకుండా సుమనోవల్లి కుటీ తీరము. అక్కడ పూల తీగలు పెరిగేలా చేసి ఆ తీగలు ఈ చెట్లకు అల్లుకునేలా చేసి ఈ చెట్ల నుంచి వాళ్ళ కుటీరాల మీదకి పాకేలా చేసి మొత్తం కుటీరాలన్నీ రకరకాల పూల తీగలతో అందంగా సృష్టి ప్రకృతి అలంకరించిందండి. అది లెక్క. మనం జీవితంలో సంతృప్తితో భక్తి జ్ఞాన వైరాగ్యాలతో ఉంటే మనకు కావలసినవన్నీ భగవంతుడు ఇస్తాడు. నువ్వు రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ సంతృప్తి లేకపోయేసరికి అప్పుల పాలైపోయి నానా బాధ పడిపోతూ ఉంటాం. అదే కథలో గ్రహించాలి. సుమనోవల్లి కుటీ తీరమున్ చెటులోద్ధూత మరాళ చక్ర బక సంచారము కసారమున్. అంతేకాకుండా మరాళం హంసలు కూడా ఉన్నాయి. చక్రవాక పక్షులు ఉన్నాయి. చక్రవాక పక్షులు అంటే పగలు సూర్యకిరణాలు సేవించి బతుకుతాయి. చాతక పక్షులు అంటే కేవలం వానచినుకులు సేవించి బతుకుతాయి. చకోర పక్షులు అంటే కేవలం చంద్రకిరణాలు సేవించి బతుకుతాయి. వాటికి వేరే ఆహారం అక్కర్లేదు, ఉన్నా అది ప్రధానం కాదు. 3 చకారం మీదే ఉంటాయి. చాతక చకోరములు అంటారు. చక్రవాక పక్షులు సూర్యకిరణాల మీద, చకోర పక్షులు చంద్రకిరణాల మీద, అలాగే చాతక పక్షులు వాన నీళ్ల మీద ఆధారపడి బతుకుతాయి. అందుకని అటువంటి పక్షులు మరాళాలు, చక్రవాక పక్షులు. బక కొంగలు కూడా ఉన్నాయి. నీటి కొంగలు ఉంటాయి. చేపలు ఉన్నాక కొంగలు ఉండకుండా ఏమవుతాయి? వాటికి ఆహారం కావాలి కదా, అవి కూడా ఉన్నాయి. అటువంటి కాసారాన్ని చూశాడు.